చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు యేసు వారి నామములో శుభాలు, వందనములు. అదేవిధంగా దైవ సేవకులు మా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొద్ది మాటలు జాగ్రత్తగా వినటు కొరకై సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమయంలో ఒక మాటను మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలములను నేను సిద్ధము చేయించి తినను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రద్ధగా కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈ సహోదరులైనటువంటి మీ అందరూ కూడా శ్రద్ధ కలిగి వినటానికి ప్రయాసపడదాం. ఇక్కడ చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు ఒక స్త్రీని వివాహం చేయించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నాకు అనగా నా కుమారుడికి భార్యగా రాబోతున్నటువంటి స్త్రీ ఈ యొక్క ప్రదేశమునకు చెందినటువంటి స్త్రీ కాకుండా, ఇదిగో నా బంధువుల్లో నుంచి ఒక స్త్రీని నేను తీసుకొని వచ్చి నా యొక్క కుమారుడికి వివాహం చేయించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము ఒంటరివాడు, ఏమి లేనివాడై ఉన్నాడు. తను తన భార్య తన యొక్క తండ్రి ఇంటి దగ్గర నివాసన చేయించున్నప్పుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పిన మాట మనందరికీ తెలుసు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పటానికి గల కారణం ఏంటంటే, బాగా వినండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పటానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు అబ్రహాము ఆశీర్వాదం లేనివాడా? చెప్పండమ్మా. అంతకుముందు అబ్రహాము ఆశీర్వాదం లేనివాడా? చెప్పాలి. ఇప్పుడు మీరు ఉన్నవాడా లేనివాడా? ఆశీర్వాదం ఉన్నవాడు. అంతకుముందు అబ్రహాం ఎవరి దగ్గర ఉన్నాడు? తన తండ్రి దగ్గర ఉన్నాడు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన తండ్రి దగ్గర అబ్రహాము తన తండ్రి వాళ్ళందరూ కూడా కలిసి ఏమి చేసేవారు? బొమ్మలు తయారు చేసుకొని అమ్ముతూ ఉండేవాళ్ళు. రెండోది, చేయించున్న వాళ్ళు వాటి మీద ఏమి కలిగి ఉన్నారు చూద్దాం. ఒకసారి మీకు అర్థం కావడానికి చూపిస్తాను. ముందుకు సాగుదాం. ఈ దినమంతా చాలా జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. బాగా వినండి. ఇక్కడ వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ
వాటి వంటి వారై ఉన్నారు. ఏటి వంటి వారు? అక్కడ రాయబడిన సందర్భాన్ని మనం చూద్దాం. పైన మాటలు చదవండి, పై మాటలు. వారి విగ్రహములు ఆ వెండి బంగారవి, ఆ ఈ మనుషుల చేతి పనులు, ఆ వాటికి నోరుండియు పలుకవు, ఆ కన్నులుండియు చూడవు, ఆ చెవులుండియు వినవు, ఆ ముక్కులుండియు వాసన చూడవు, ఆ చేతులుండియు ముట్టుకొనవు, ఆ పాదములుండియు నడవవు, ఆ గొంతుకతో మాటలాడవు. ఆ వాటిని చేయు వారందరును, ఆ వాటి యందు నమ్మికించు వారందరును ఆ వాటి వంటి వారై ఉన్నారు అని ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు, గమనించినప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, భూమి మీద దేవుడు మాట్లాడినటువంటి మాటకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఎవరైతే వాటిని చేస్తున్నారో వారందరి గురించి దేవుడు ఏమంటున్నారంటే, అవి అవి మనుషుడు చేసినటువంటి చేతి పని. వాటికి నోరు ఉంటుంది, అవి వాటికి కళ్ళు ఉంటావి, అవి వాటికి చెవులు ఉంటావి, అవి వాటికి కాళ్ళు ఉంటావి, అవి వాటికి నోరు ఉంటుంది, అది. ఇప్పుడు వీటిని చేయు వాళ్ళందరూ కూడా ఎట్టాటి వాళ్ళంటే అర్థం ఏమిటి? అర్థం ఏంటి? వాటిని చేయు వారందరూ వాటి వంటి వారే అంటే అర్థం ఏమిటి? వీళ్ళకు చెవులున్నా కూడా, కళ్ళున్నా కూడా, నోరు ఉంటుంది కానీ, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేరా? చేతులు ఉంటాయి కానీ చేయలేరా? అంటే అర్థం ఏమిటి అసలు ఆలోచిద్దాం మనం ఒకసారి. లోతుగా ఆలోచించాలి బైబిల్ని. బైబిల్ని ఏదో క్యాజువల్ గా మాట్లాడకూడదు. బైబిల్ విలువైనది. అబ్రహాము తన తండ్రి దగ్గర నివాసం చేయుచున్నప్పుడు అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అబ్రహాము విగ్రహములను చేసేవాడు, బొమ్మలు అని రాయబడతాడు, బొమ్మలను చేసేవాడు. ఇప్పుడు అబ్రహాము కూడా బొమ్మ లాంటి వాడే. ఎందుకంటే భూమి మీద విగ్రహము కేవలము వట్టిది, వట్టిది, వాటిలో ఏమీ లేదు. అంటే ఏళ్ళల్లో కూడా ఏమీ లేదు. ఏమీ లేదంటే బాగా ఆలోచించి గమనిద్దాము. అబ్రహాము తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమీ లేనివాడు. ఆమేన్. ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడంటే ఆస్తి లేదా? బాగా వినండి. అబ్రహాము తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆస్తి ఉందా లేదా? బంగారం ఉందా లేదా? భార్య ఉందా లేదా? తల్లిదండ్రులు ఉన్నారా లేదా? మరి ఏమి లేనివాడంటే అట్ట కుదురుద్ది? అన్ని ఉన్నవాడే కదా. అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు. అన్నీ ఉన్నది, ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం కావాలని దేవుడు అబ్రహాముని పిలిచి ఉన్నాడు. అయితే మనం కొద్దిగా వెనుకబోదాం. కొంచెం వెనుకబోవడం అంటే ఏంది? ఆ కాలం నుంచి ఎనికి కాలానికి పోమని అర్థం. పేపర్ తిరగమని కాదు. ఎనికి కాలానికి పోతే ఆది కాండములో ఆదాము అవను తయారు చేశాడు దేవుడు. అప్పుడు ఆదామును అవను దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము అవ్వను ఇద్దరిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అవునా? తర్వాత కాలం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, నోవాహు కాలం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న సమస్త శరీరాలను దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు, అందరికి తీసేశాడు. తీసివేసిన తర్వాత నోవాహును తన కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు నోవాహుకు ఆశీర్వాదం ఉందా? ఆదాముకు ఆశీర్వాదం ఉందా? అంటే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చాక ఆశీర్వాదం ఉందా లేదా? మొదట లేదని మీరు అన్నందుకే నేను చెప్తున్నాను. ఆదాముని దేవుడు ఆశీర్వదించాడు, నోవాహుని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించలేదా? కావాలంటే ఆ సందర్భాలు కూడా తీయండి. ఆదికాండంలోకి వెళ్ళి తీయండి ఆ సందర్భాలు కూడా. ఆదికాండం 1:28 వచ్చిన అనుకుంటాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి.
జాగ్రత్తగా ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చాలు. ఇప్పుడు ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదికాండము 9 మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇప్పుడు ఇద్దరిని ఆశీర్వదించాడా లేదా? ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఆశీర్వాదం. ఇప్పుడు ఆదాముకు ఉన్న ఆశీర్వాదం బాగానండి. నోవాహుకు ఉన్న ఆశీర్వాదం, నోవాహుడు తన కుమారులకు ఉన్న ఆశీర్వాదము అబ్రహాముకు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? మీకే డౌట్. ఉన్నదా? ఓకే, మంచిది. ఉన్నదంట. ఉన్నప్పుడు మరలా ఇప్పుడు అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? బాగా ఆలోచిద్దాం. అక్కడ ఆశీర్వదించింది అదే కదమ్మా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, భూమిని నిండించండి అన్నాడు, భూమిని నింపమన్నాడు. మరలా ఇక్కడ అబ్రహామును ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి? అక్కడ ఆదామును ఆశీర్వదించాడు కదా, మరి నోవాహును ఎందుకు ఆశీర్వదించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆదామును ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదము నోవాహును ఆశీర్వదించిన ఆశీర్వాదము ఒకటేనా కాదా? ఒకటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు అబ్రహామును కూడా ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం అంట. ఓకే, చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము ఎల్లెను. ఇక్కడ ఆశీర్వాదం దగ్గరకు వచ్చేప్పుడు ఇది తేడా కనపడుతుంది. ఏమంటున్నాడంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అంటే ఇక్కడ రాయబడిన మాట మీరు చదివారు కదమ్మా, చదవండి. 2వ వచనం జాగ్రత్తగా చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? ముందు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే గొప్ప జనముగా చేస్తాననే మాట ముందు రాయకుండా నిన్ను దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించుడి అనే ఆశీర్వాదం ఇక్కడ మాట్లాడట్లా. ఇక్కడ మాట్లాడిన మాటకు అక్కడ మాట్లాడిన మాటకు తేడా ఉంటది. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, బైబిల్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దని. అంతా ఒకటి అనుకుంటే అంటక్క, అంతా ఒకటేనా? అన్నము నీకు అర్థమయ్యే రకం చెప్పాలంటే మనం అనుకుంటున్నటువంటి బొవ్వ సంగతి ఒకటేనా? ఎందుకు కాదు? మరి 2 కడుపు నిండటానికే కదా ఆలోచించాలి. 2 కడుపు నిండటానికే కదా. పప్పు చికెన్ ఒకటేనా? 2 కడుపు నిండటానికే కదా. ఇప్పుడు పప్పు ఇష్టపడతావా, చికెన్ ఇష్టపడతావా? ఎందుకని? బాగానే. ఎందుకని? అది రుచి ఉంటుందనా? అంతేనక్క. ఇప్పుడు మామూలుగా అన్నము పప్పు పెట్టారు, చికెన్ బిర్యానీ మళ్ళా మటన్ చికెన్ పెట్టారు. ఇప్పుడు ఏది కావాలనుకుంటాం? కావాలనుకుంటాం. ఇప్పుడు అది తిన్నా కడుపు నిండుద్ది, ఇది తిన్నా కడుపు నిండుద్ది. మరి దానికంటే దీనికి కూడా గొప్పతనం ఏంటి? ఇంకా చెప్పాలి. అది టేస్ట్గా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది, అది ఇష్టం కాబట్టి అది బలమైంది. ఇంకా దీని విలువ కంటే దీని విలువ ఎక్కువ. అది మీరు అర్థం చేసుకోవచ్చు. దీని విలువ కంటే దీని విలువ ఎక్కువ. అవును కదమ్మా? దీనికి 100 రూపాయలు పెట్టేస్తాడు, దీనికి 500 కట్టాలి. విలువ కొద్దిగా మారిపోయింది. ఆశీర్వాదాలలో కూడా విలువ ఉంటది.
ఇచ్చే ఇచ్చే ఆశీర్వాదమును తీసుకునే మనిషిని బట్టి ఉంటుంది. మనం చెప్పిన దాన్ని బట్టి ఉండదు, తీసుకునే మనిషిని బట్టి ఉంటుంది. ఆ కాలంలో అబ్రహాము ఒక్కడే ఉన్నాడు ఆ తెరవకు. ఎవరెవరు ఉన్నారు? తన సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని పిలవకుండా ఏన్ని ఎందుకు పిలిచాడు? ఎప్పుడైనా ఆలోచించండి. వీళ్ళందరినీ పిలవకుండా నిన్నే ఎందుకు పిలుచుకొచ్చాడు, కూర్చోబెట్టాడు? అది నువ్వు ఆలోచించాలి. ఈరోజు వీళ్ళందరినీ పిలవచ్చుగా. ఎంతమంది లేరు లోకంలో? నువ్వు ఉంటున్న ప్రదేశంలో ఎంతమంది లేరు? నువ్వు ఉంటున్న ఇంట్లో ఎంతమంది లేరు? నువ్వు ఉన్న ప్రాంతంలో ఎంతమంది లేరు? అందరినీ పిలిచిన దేవుడు నిన్ను పిలిచినట్టు నిన్నే పిలవాల్సిన కారణం అందరిని పిలుచుకొని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టొచ్చుగా. ఆమేన్. బాగా ఆలోచించండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహాము నేను నిన్ను ఎరిగితిని. ఎప్పుడు ఎరిగాడు? అంత గొప్ప మాట. ఎరిగితిని. ఎరిగిన దేవుడు కావాలనుకుంటున్నాడు. ఎరిగిన దేవుడు కావాలనుకుంటున్నాడు. కావాలనుకుంటున్న దేవుడు ఎక్కడ ఉన్నా నేను బయటికి తీసుకొస్తాడు. అది గమనించాలి. ఎక్కడ ఉన్నా. అబ్రహాముడు ఎక్కడ? తండ్రి ఇంటి దగ్గర. ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇక్కడ కూర్చున్న మనందరం ఉన్న పరిస్థితిలోనే అబ్రహాం ఉన్నాడు. మనలో ఎవరివి కూడా మిగతా వాళ్ళందరివి కూడా ఒకలాగా అందరం అబ్రహాము లాగే ఉన్నాం. ఇది వరకు అబ్రహామేమో బొమ్మలను చేశాడు, మనమేమో వాటిని పూజించాం. అబ్రహాము మనకు పెద్ద తేడా లేదు. అబ్రహాం కూడా పూజించాడు, మనము కూడా అవసరం వచ్చినప్పుడు చేసుకున్నాం. చేయలేదక్క? నేను ఎప్పుడు చేశానంట? చేశారు కదమ్మా. మీ అందరికి గుర్తుంటుంది, ఇంకా వచ్చేస్తుంటారు రివిజన్ అంటే చూడండి. రివర్స్ పోతే గుర్తుకొస్తుంటాయి. నేను ఆ రోజు చేశాను, పూలతో చేశాను, మట్టితో చేశాను, నాకు ఇష్టమని నేను బంగారంతో తయారు చేశాను, నేనే చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నామంటే అప్పుడు ఏమీ అర్థం లేక అక్కడ మట్టి ఉంటే తీసుకొని కట్టకట్ట రెడీ చేసుకుని అది పెట్టుకొని దానికి పెట్టేసి నేను అనుకున్నాను. చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నామంటే నీకు ఒక రూపం తెలుసు, నీకు ఒక పద్ధతి తెలుసు. ఇదే నిజం అనుకున్నావు. అప్పుడు ఇదే నిజం అనుకున్నావు. అప్పుడు దాన్ని ఎవరైనా కాలుతో తొనితే నువ్వు ఓర్చుకునేవాడివి కాదు. చెప్పులు వేసుకొని ఆ గదిలోనికి వెళ్తే నువ్వు తట్టుకునేదానివి కాదు. చెప్పులు వేసుకొని అక్కడికి వస్తే నువ్వు అసలు భరించేవాడివి కాదు. ఇది అంతెందుకు, పక్కన పెట్టు. మనము కూడా మన శరీరంలో అంటూ ఉంటుంటే ఆ గది లోపల కూడా వెళ్ళేవాళ్ళం కాదు. అంత నిష్ట కలిగిన వాడు. ప్రతి వారము ప్రతిరోజు నేను ఈరోజు దేవునికి ఉపవాసం ఉండాలంటే ఒక్క పొద్దు ఉండాలనుకుంటాము. ఆ సమయంలో కాలచక్రం అనేది మనకు చెప్పి జరిగేది కాదుగా. కాలచక్రం మనకు చెప్పి జరగదుగా. ఆ రోజే మనకు జరగాల్సినటువంటి ఋతుస్రావం అనేది జరుగుంటది, లేదా జరగవలసినటువంటి అంటే ఆ ఇంట్లో మనిషి చచ్చిపోయి ఉంటాడు. ఆ రోజు ఒక్క పొద్దు లేవు. నువ్వు అనిపించవచ్చు ఈరోజు ఆపండొచ్చుగా. కాలచక్రం నీ చేతిలో లేదు. ఎప్పుడు ఏది జరగాలో నీ చేతిలో లేదు. సమస్తము ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అందుకే ఏం చెప్పారంటే యోబు గ్రంథంలో, మనిషి యొక్క శ్వాస నిశ్వాసలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు శ్వాస నిశ్వాస దేవుని స్వాధీనంలో ఉన్నది. శ్వాస నిశ్వాస అంటే గాలి పీల్చుకోవటము, గాలి విడవటము ఎవరి స్వాధీనంలో ఉంది? గాలి పీల్చుకోవటము, గాలి విడవటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? నువ్వు పుట్టినది భూమి మీద పడింది మొదలుకొని ఈ లోక యాత్ర ముగించేంత వరకు నువ్వు గాలి తీసుకుంటుంటావు, గాలి విడిచేస్తుంటావు. 2 రోజులు ఆగుదాంలే, 1 గంట రెస్ట్ తీసుకుంటానంటే ఆగుతా కదా? నువ్వైతే రెస్ట్ తీసుకుంటావు, కానీ నీ అవయవాలలో జరుగుతున్నటువంటి పని, నీ హృదయం, నీ యొక్క శరీర లోపల జరుగుతున్న పని, గుండె కొట్టుకోవటం ఒక్క క్షణమైన ఆగుద్దా? ఊపిరితిత్తులు వడపోత పోయటం అనేది ఎప్పుడైనా ఆగుద్దా? ఆ లివర్ అనేది చేసేటువంటి పని ఎప్పుడైనా ఆగుద్దా? మీకు తెలుసో తెలియదు, ఊపిరితిత్తులు ఆ టైంలో రెస్ట్ తీసుకుంటున్నాయంటే రెస్ట్ తీసుకోవటానికి రుజువు ఏంటంటే నువ్వు నడిజాము కాడున్నా కూడా నీకు ఒకటి అవుతుంది. ఏంది లేచావంటే పాస్ వచ్చాయంట. ఎందుకు వచ్చాయంటే లోపల పని జరుగుతుంది. శరీరం మాత్రమే రెస్ట్ తీసుకుంటే లోపల అన్ని పని చేస్తున్నాయి. ఏది పని చేయడం ఆగిపోయినా నువ్వు అక్కడ అవుట్.
ప్రతిదీ పని జరుగుతుంది. అప్పుడప్పుడు చాలా మంది పాపం నైట్ పూట ఏమంటారు, ఇంటి లోపల బాత్రూమ్ ఉంటే బాగుంటారు. లోపల బాత్రూమ్ ఎందుకు సరిగ్గా బయటికి రాలేక మరి అక్కడే గమ్ చేయొచ్చుగా. బాగలేదు కదమ్మా, బాగలేదని అక్కడే కూర్చుంటావా? ఒప్పు కాదుగా. తొందరగా పోతావా లేదా, కటెక్కని లేచి బయటకు వస్తావు, కటెక్కని లేస్తావు, తొందరగా పోతావా లేదా. నీ లోపల రక్త ప్రసరణ ఉంటుంది, ఒక ప్రసరణ జరుగుతుంటది. అది ఎప్పుడు ఎలా జరగాలి అలాగనే జరుగుతూ ఉంటుంది, ఒక లెవెల్లో జరుగుతుంటది. రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటల్లో ఏ సెకండ్ కూడా నీ హృదయంలో, నీ యొక్క శరీరంలో ఉన్న గుండె పని చేయటం ఆగదు. అది గుర్తుపెట్టుకోవాలి మనిషి. అంటే ఏం చేయాలి? అన్ని యథావిధిగా దేవుడు ఊపిరి ఇచ్చినంత వరకు పని చేస్తూనే ఉంటాయి. అది 2 రోజులు ఉండదు, ఒక తర్వాత అట్లుంటది, ఇట్లా అవన్నీ ఒట్టి కాదు, జరుగుతూనే ఉంటది పని. ఈ పని ఇంజన్ లాగా జరుగుతుంటది. ఆ ఆటోనైతే ఆపేస్తుంది, ఆపాను ఆటో. ఇప్పుడు పని జరుగుతుందమ్మా, జరుగుద్దా? ఎక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు పోయి తాళం పెట్టి టక్ టక్ అని చూస్తే మొత్తం ఇంజన్ తిరుగుతుంటది. లోపల ఏమిటంటే రోకళ్ళు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, చాయిస్లు అంటారు, మొత్తం పట్టపడపడ తిరుగుతుంటాయి. కానీ మనిషి బాడీ అలా కాదు. నువ్వు కూర్చున్నా కూడా లోపల పని జరుగుతుంటది, నువ్వు పడుకున్నా కూడా లోపల పని జరుగుతుంటది, నువ్వు నిద్రపోతున్నా కూడా లోపల పని జరుగుతుంటది. ఎందుకు జరుగుతుందంటే ఇది దేవుని సృష్టి. ఆ పని ఆగిందంటే నువ్వు ఆగినట్టే. ఆ పని ఆగదు. కావాలంటే నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి మొక్కల మీద పెట్టి చూడండి, ఏం చేస్తుంటాడు? అది చేయకుండా ఆగుతున్నా? దేవుడు అన్నాడు నేను ఆశీర్వదించానన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానంటే ఇది కాదు చెప్పే. ఇక్కడ మాట్లాడుతున్నాడు, అబ్రహామును ఆశీర్వదించాను, నోవాహును ఆశీర్వదించాను, ఇప్పుడు నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. అసలు అబ్రహాంకి అప్పుడు అర్థమైందో లేదు, నాకు కూడా తెలియదు. ఏమర్థమై బయటకు వచ్చాడమ్మా? ఏమర్థమై బయటకు వచ్చి ఉంటాడు అబ్రహాం చెప్పండి? అది ఏం అర్థమైంది? ఊరకు నొత్తారా? రమ్మంటే వస్తారక్క. మీరు రమ్మంటే వచ్చేపడేది మీరు ఇంటి దగ్గర రాండి అనగానే అంత రావాలిగా. మరి ఏదో అర్థమై ఉంటే కదా బయటకు వచ్చి దూరం రావాలా? ఏమి లేదని నుంచి బదిలీకి పోవాలంటేనే 1-2 సార్లు ఆలోచించుకోపోతాం, పోవాలా వద్దా. అంత మూర్ఖుడు కాదుగా అబ్రహాము, అంత తెలివి తక్కువడు కాదుగా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎలాంటి ఆశీర్వాదం ఆశీర్వదించాడంటే, నేను నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తానంటే చూడండి అక్కడ చదవండి అన్నమాట. నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఏంది? నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఎలా ఉంటావు? ఆశీర్వాదకరముగా ఉంటావు. నువ్వు ఇంకా నిన్ను ఎవరైనా నీ దగ్గరికి వస్తే నువ్వు ఆశీర్వదించినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు దీవిస్తే వాళ్ళకి దీవెనలు వస్తాయి, నువ్వు శపిస్తే వాళ్ళకి శాపాలు వస్తాయి. ఆశీర్వాదం అంటే ఎలా ఉన్నదో తెలుసా? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మామూలు అనుకుంటున్నావా? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎలాగంటే నీవు ఆశీర్వదిస్తే వాళ్ళకి ఏమవుతుంది? ఇది అంతెందుకు మనకు అర్థం కావడానికి బిలాం తెలుసు అందరికి. బిలాం తెలుసు కదమ్మా. ఎవరు బిలాము? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త అందరూ తెలిసిన ఆయనే. ఈ దేవుని ప్రవక్తను బాలాకు అనేటువంటి రాజు పిలుచుకున్నాడు. దేనికి? ఇశ్రాయేలీలను శపించడానికి. ఇప్పుడు ఇశ్రాయేలీలను ఈ బాలాకే శపించవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, ఏనే శపించవచ్చు కదా, ఎందుకు శపించలేదు? ఆయన శపిస్తే శాపాలు రావు, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు రావు. ఆశీర్వదించాలంటే కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు కావాలి, ఆశీర్వదించాలంటే కొంతమంది విలువ కలిగిన వాళ్ళు కావాలి. అందరి వల్ల కాదు. అబ్రహాము సంతానమైనటువంటి ఆ ఇసాకు దళనైనటువంటిదే నీ సంతానం అన్నాడు చూడు, వాళ్ళు వస్తేనే ఇక్కడ ఆశీర్వాదం అవుతుంది. అందుకని బిలామును పిలిచి నీవు ఇశ్రాయేలీయులను శపించవా అన్నాడు. ఎందుకంటే నువ్వు శపిస్తే వారు శపించబడతారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, పాపం పైకి ఎక్కాడు, శపిస్తున్నాడు. శపిస్తే లోపల నుంచి ఏమవుతున్నాయంట? ఏంటంటే ఇక్కడ ఆయన మాట్లాడింది తెలుసా? ఇదిగో ఈ ప్రజలను దేవుడు ముందే ఆశీర్వదించాడు, నేను వాళ్ళ మీదకి శాపాలు పడతాయి బాబు. యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలే వీళ్ళు. ఎవరు వీళ్ళు? దేవుడు ఆశీర్వదించబడిన ప్రజలు. వాళ్ళని మనం శపించాలంటే కుదిరితే అప్పుడప్పుడు మనం చాలా మంది ప్రార్థనకు వచ్చారు కొరకు ఒక అంటురోగం ఉన్నది. అంటురోగం అంటాను నేను దీన్ని. ఎందుకంటానంటే పొద్దు గూపులు వాళ్ళు మాకెళ్ళి చూసి చూసి మా పొలం అంతా తెగులు పడింది. వాళ్ళు చూస్తే నీ పొలం మీద తెగులు ఎందుకు పోతుంది?
వాళ్ళంటే నీ మీదకి ఎందుకు శాపం అవుతుంది అంటే నువ్వెవరివి కాదు. ఆమేన్. ఆశీర్వదించబడిన ప్రజలలో లేవు, అందుకే నీకు వస్తుంది. నువ్వు తిట్టుకొని నువ్వు పాడైపోనా. జనం పొక్కు తగిలిందంట. జనం పొక్కు ఎందుకు తగులుతుంది నీకు? అసలు ఎవరి పొక్కు తగులుతుంది? జనాలు నన్ను చూసి ఓర్చుకోవాలి. నిన్నెందుకు చూసి ఓర్చుకోలేకపోయాను? నది అంటే ఏందక్క? నదిగా అక్క కూడా అంటుంది అప్పుడే దిట్టు కదక్క, దిట్టు వచ్చిందంటారు, జరిగింది అంటారు. నేను అందంగా తయారైన కాబట్టి నల్ల చుక్క బొగ్గ మీద పెట్టాయి, ఎందుకంటే దిట్టు తగులుతాయి. అరికాల్లో కూడా పెట్టమంటారు అమ్మ. అరికాల్లో కూడా నల్ల చుక్కలు అంట. ఎడంకాలికి నల్లదారం కట్టమంటారు. ఏం పెద్ద అందగంత అయినట్టు, ఏమేమన్నా అప్సర అయినట్టు ఆడంకాలికి నల్లదారం కట్టేస్తారు రావయ్యా. అసలు అర్థం కాదు నాకు. అప్పుడప్పుడు ఇచ్చిందే కాకిని, ఈ కాకి కూడా అరికాలో నల్ల చుక్క పెట్టారు. ఈ నల్లబట్టి చుక్కలు ఎందుకు పడి వాడే నల్లటోడు కదా. అది అర్థం కాదు. అంటే వీళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు కాదు. అదే నేను చెప్తాను, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నల్ల చుక్కలు పెడుతున్నారంటే మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. ఎందుకు కాదంటే జనాల మాటలు అంటారు, దేవుడి మాట ఏంటో పెద్దలు అదే కదా చెప్పేది. అదేనా జాతర, ఇంకేమైనా జాతర మీకు చూస్తుంటే బాగలేదు కానీ అంత బొగ్గని చుక్క. నేను అంటాను బొమ్మ చుక్కని కాల్చేయి, ఎప్పుడు కొనదు అది, ఎప్పుడు కొనదు కదా. ఇంకా అసలు బాధ్య ఎప్పుడు కొనదు ఆ చుక్క, అట్నే ఉంటుంది. కాల్చేసి పాపం దరిద్రం బాధ. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దేవుడు ఆశీర్వదించబడిన ప్రజల మీరు. ఇప్పుడు ఆ మనిషి దగ్గర ఒక ఆయన పని చేస్తున్నాడు. ఎవరమ్మా? ఎలియాజరు. ఇప్పుడు తన కుమారుడికి భార్య కావాలని ఇదిగో బెతీయేలు యొక్క కుమార్తెలలో అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం యొక్క బంధుత్వంలో నుంచి ఒక దగ్గర పోయి వాళ్ళని తీసుకొని రావాలని ఎక్కడికి వెళ్ళాడు? లాబాను సహోదరి అయినటువంటి రిబ్కమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే మార్గమధ్యంలోనికి వెళ్ళగానే మార్గమధ్యంలో చూశాడు. చూడగానే దేవుడు వచ్చినట్టుగా ప్రయాణం సఫలమైపోయింది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటి ఎదురుగా నిలబడితే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఇప్పుడు ఈ వాక్యాలు ఎక్కడ రాస్తున్నారు తెలుసా? చర్చలలో ముందే రాస్తారు. దేవుడి వలన ఆశీర్వదింపడిన వాళ్ళు లోపల రమ్మని. అందుకే తాగుబోతులు కూడా కూర్చోండి, వీడు కూడా ఆశీర్వదించబడిన వాడు. చర్చిలలో కూర్చొని పేకాట ఆడుతున్నారు, వీళ్ళు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే. ఎక్కడ ఆడినాయి అంటే నేను చెప్పేది ఇక్కడ లోకం గురించి చెప్పండి. ఏం చెప్పాను మీకు లోకంలో జరిగిన గురించే. యేసు ప్రభు వారి కాలంలో దేవాలయంలోకి వెళ్తే దేవాలయంలో ఏం చేస్తున్నారు? గోవలమ్ముచు, రోకలు మార్చుకుంటూ, జోదాలు ఆడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, సిగరెట్లు తాగుతూ, మందులు తాగుతూ ఉంటే యేసు ప్రభు వారి కోపం వచ్చి కొరడా తీసుకొని ఒక్కొక్కడిని తరిమి కొట్టి వాళ్ళ బల్లాలని పడదోశాడు అన్న. ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి వచ్చారు. వీళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళేనా? మరి ఎందుకు రాస్తున్నారు ఏటకం? వాక్యం బాగుంది కాబట్టి రాసుకుంటారు. అప్పుడప్పుడు మీరు బాగా గమనించి ఆలోచించండి. మనకంటే మనలో చాలా మందికి కుటుంబాలలో పాపము అందరూ మారలేదు కాబట్టి తెలియదు. కానీ కొన్ని చోట్ల చూసినప్పుడు బైకులు ఉంటాయి, బండ్లు. ఈ బండి మీద ఏ వాక్యం రాస్తారు? నీ వాక్యము నా త్రోవకు వెలుగు. ఈడిపోయి బర్రని బుద్ధి వస్తాడు ఆటోను కాదు. మరి దేవుడు కాపాడలేదా? దేవుడు కాపాడాలి కదమ్మా. పోయి బర్రని కొట్టేతివి. మరి వాక్యం త్రోవకు వెలుగు మరి ఎందుకు గుద్దేసింది దాన్ని? మరి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించండి. ఇప్పుడు ఏం మాట్లాడదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాబట్టి ఆ మనిషి వచ్చి రే వీళ్ళు ప్రార్థన పోయినట్టుంది. ఆ మనిషి దగ్గరకు వచ్చి తినము వాసన. వెలుగు అన్నాడు, నీలోనే చీకటి ఉండే. ఎలుగు త్రోవకుంటే నీలో చీకటి ఉపయోగం ఉందా? ఎంత బాగా ఆలోచించండి. అప్పుడు చాలా మంది అంటారు ఈ వాక్యాలు ఏమైనా రాసి పెట్టుకోరు. ఏం వాక్యం రాసుకుంటావు? వాక్యం రాయాల్సింది ఆడ హృదయంలో రాసుకోవాలి. అప్పుడప్పుడు మనం అనొచ్చు, అయ్యా ఇంటి దగ్గర ఇంటి మీదను, త్రోవ మీదను, ఏడను, పడుకునే మీదను, కమ్ముల మీదను దేవుడి వాక్యం రాసుకోమన్నారు కదంటే ఎందుకు రాసుకున్నారు? ఎందుకు రాసామమ్మా? చదువుకోవటానికి రాసాం. లేచిన వెంటనే ఆ వాక్యం చూడాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అవును, దేవుని ఆశీర్వదించావు, అందుకని నీకు స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపం నుండి నన్ను పవిత్రులుగా చేయను. నేను పాపం చేస్తున్నాను. ఆ వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు నాకు చదువుకుంటుంది.
ఇతను చదువుకొని బాగుపడాలని కానీ ఇంట్లో చచ్చిపోయిన ఫోటోలు పెట్టుకున్నట్టుగా వాక్యాలు పెట్టుకోమని కాదు. ఇంటి మాట మరి ఇక్కడ రాసి ఉంటాడు, ఇది యెహోవా ఆశీర్వదించబడిన ఇల్లు అని రాసి ఉంటాడు. ఇంటి లోపల ఏమేమంటాయమ్మా? అన్నీ అన్నంటే అంటే నాకు తెలియదు కదా. అన్నీ అంటే ఎంత పెద్ద టీవీ ఉంటుందా? ఇటు పక్కేమో ఇటు పక్క ఎంత పెద్ద టేబుల్ కార్డు ఉంటుంది. ఈ టీవీలో వచ్చే మాటలు సరిపోలేదని టేబుల్ కార్డు గుబా గుబా. ఈ పక్కనేమో తాగుడుట తన్నుల, ఇటు పక్కేమో గొడవ. ఆడ కూర్చోనామంటదో నేను లేచి వచ్చానా, ఏడు చుట్టాడు నువ్వు లేచిరా నీ కాళ్ళు అడుగుతా. బయట మాత్రము యెహోవా ఆశీర్వదించబడిన ఇల్లు. ఆ ఇల్లు ఏంటి అంటుంది? భార్య అమ్మ రామ్మ ప్రార్థన చేసుకుందామంటే నేను తర్వాత నువ్వు చేసుకో. ఏంది ప్రార్థన చేసుకుంటే పద్ధతులు ఏంటి? ఆ ఇల్లు ఏంది ఆశీర్వదించబడి. మరి అలా బుద్ధి లేండి. ఉండవలసింది వాక్యం ఎక్కడ చెప్పింది? నీ హృదయంలో పెట్టుకోవాలి వాక్యాన్ని. అప్పుడప్పుడు మీరు ఇళ్ళ మీద పెట్టుకుంటారు కదా, మా ఇళ్ళలో అనొచ్చు, ఒక తప్పులేదు, వాక్యం పెట్టుకోవద్దని చెప్పండి. పెట్టుకున్నందుకు ఉపయోగపడేటట్టు ఉండాలిగా. ఇంటి పోతే చూస్తే బయట చూస్తే ఏముంటుంది? ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఇక్కడ మంచిగా చదువు చెప్పబడను, పిల్లలందరికీ చదువు చదువుతారు. లోపల పోయి చూస్తే అందరూ శివకోణంలో ఆటలు ఆడుకుంటారు, పిల్లలేం పడుకొని నిద్రపోతుంటారు. మరి దాన్ని ఏమన్నారు ఇప్పుడు? లాడ్జీ అనాలా లేకపోతే బడి అనాలా? బయటనేమో బడి అని పేరు పెట్టావు, లోపలేమో పడుకొని నిద్రపోతున్నారు. లాడ్జీ అంటే బాగుంటుంది కదా, బడి అని పేరు పెట్టడం అంతే కదా. పేరు పెట్టినప్పుడు ఆ పేరు తగినట్టు ఉండాలి కదా. బర్రె అంటావు, బర్రె ఏమవుతుంది? పాలు వస్తుంది. బర్రెకి తెచ్చుకొని అది కాకుండా ఏది పాలు చేయమంటే అది బర్రె లేదు పాలు ఏది అంటే అడుగుతుంది. దాని పేరుని బట్టి అది చేయాలి కదా. అందుకని ఇక్కడ చాలా సార్లు మీకు చెప్తున్నాను చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దాని పద్ధతిని బట్టి మనం మారిపోవాలి. మనం యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. ఎందుకన్నానంటే నీవు నీ యజమానుడు ఈ దేవుడు ఎంత ఆశీర్వదించాడో నాకు తెలుసు. ఏం ఆశీర్వదించాడు? ఆస్తి ఇచ్చాడా? అబ్రహాము తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం లేనోడు కాదు. నేను చెప్తున్నాను లేనోడు కాదు. ఇక్కడ కూర్చున్న మన అందరము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇల్లు లేకుండా వాకులు లేకుండా ఉన్నవాళ్ళం కాదు. అందరూ ఆరోగ్యంతో ఉన్నాడు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు పొలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, కావాల్సిన కాడికి తినడానికి ఇంటి నిండా బియ్యం ఉన్నాయి. ఇంకా మనం ఎందుకు రావాలి ప్రార్థనకి నాకు అర్థం కాల. ఏట కోసమే వచ్చే పని ఎందుకంట? ఇంకెందుకు రా? లేవు అక్క మీకు లేనోళ్ళు ఎవరన్నా ఉండరా? అయ్యా ఏమీ లేవని ఎవరన్నా ఉండరు చెప్పండి. డబ్బు లేనోళ్ళు ఎవరన్నా ఉండరా? బ్యాంకులలో అకౌంట్లలో మూలుగుతుంటాయి, బయటికి తీస్తే ఏడ బాగుంటుంది. మరి ఎందుకు రావాలి? ఏదో ఒకటి కావాలి, అదే దేవుడిచ్చే ఆశీర్వాదం. ఏదో ఒకటి కావాలి. ఇది కావాలని అర్థం కాల జనాలు, కావాల్సింది అర్థం కాక కాకూడదు దాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఏది కావాలి అర్థమైతే బాగుండు, ఏది కావాలి అర్థం కాలేదు. అందుకన్నాడు యెహోవా వలన ఆశీర్వదించబడిన నువ్వు లోపలికి రా. ఎందుకు లోపలికి రమ్మన్నావంటే నీవు ఆశీర్వదించబడిన వాడివి. నువ్వు నా ఇంటిలోనికి వస్తే దేవుడు నిన్ను బట్టి నా ఇంటిని ఆశీర్వదిస్తాడేమో నమ్మకం. అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు, బయట లైట్ ఉంటే ఏమనుకుంటారు? ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకు ఇంట్లో లైట్? చీకటి పోయి ఎలుగు వచ్చేస్తుంది. ఏమవుద్ది? చీకటి పోయి ఎలుగు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు కరెంట్ అయినప్పుడు చర్చి లైట్ బయట వెలుగుతుంటుంది, లోపల ఒక లైట్ వెలుగుతుంటుంది. మనం ఇన్వర్టర్ ఏర్పాటు చేసుకోవడం, బయట ఒకటి లోపల ఒకటి వెలుగుతుంటుంది. అందరూ ఏమంటారు? ఆడేం వెలుగుతుంది అంటే ఏమంటారు? అక్కడ వెలుతురు ఉంది, వెలుతురు లేకపోతే వెలుగుద్దా? అలాగనే ఆశీర్వదించబడిన వాడు నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడుద్ది. కానీ ఆశీర్వదించబడిన వాడు నీ ఇంట్లో ఉండాలంటే అక్కడ నువ్వు ఆశీర్వాదం పొందిన వాడివో కాదా ఆలోచించాలి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అంటే ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు లోపలికి వస్తే నీకు కావాల్సినవన్నీ నేను సిద్ధం చేశాను. అన్ని సిద్ధం చేశాడు. ఇల్లు, నీ ఒంటెలకు తాగటానికి నీళ్లు, నువ్వు ఉండటానికి స్థలము, రాత్రికి కావాల్సిన బస అన్నీ రెడీ చేశాను. నువ్వైతే లోపలికి రాయి. నువ్వు బయట నిలవనేలా? బాగా ఆలోచించి గమనించండి. ఇక్కడ లాబాను ఈ యొక్క అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు యొక్క పరిస్థితిని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడని గమనించాడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. అదే ఆదికాండము 26:29 కూడా ఒకసారి చదువుతాం. 26:29 ఆదికాండం, తొందరగా తీయాలి. నిన్ను ముట్టక మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివనిరి. ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అభిమన్యుకు ఆయనకు ఉన్నటువంటి గెరారు ప్రాంతం కొంతమంది ప్రజలు ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మీరు నన్ను పంపేశారు కదా, మరలా ఎందుకు నా దగ్గరికి వస్తున్నారంటే నేనేమంటున్నాను తెలుసా, మేము మా ప్రాంతం నుంచి నిన్ను పంపేసేటప్పుడు నీకు కీడు చేశామా మేలు చేశామా? మేలే చేశాము, నిన్ను సమాధానంతో పంపేశాము. అయితే మరి ఎందుకు వచ్చారన్నప్పుడు ఏమంటారు చూడండి, నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొంటిమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివనిరి. ఇప్పుడు మేమేం అర్థం చేసుకున్నామంటే నువ్వు మామూలుడివి కాదు, యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివి. దయచేసి నువ్వు మమ్మల్ని శపించావా, మా మీదకి శాపం వచ్చేస్తాయి. అంటే మేమేమన్నాము, ఏం చేసుకోవాలనుకున్నారు? అక్కడికి వచ్చా చూడండి, నిబంధన చేసుకోండి, నీవు మాకు కీడు చేయకుండానట్లు. వీళ్ళు రాజులు, అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు. ఇస్సాకు ఎలాగేం కీడు చేస్తాడమ్మా, ఎలాగేం కీడు చేస్తాడు? కానీ వాళ్ళకు భయం పుట్టింది. వాడు మామూలు కాదు. ఎవరు? దేవుడు ఆశీర్వదింపబడిన వారు. వాళ్ళతో పెట్టుకుంటే తాట కూడా తీసేస్తారు. కొడతామా, తిడతారా, లేకపోతే కత్తులు తీసుకొని కొడుతుమా? లేదు. ఒక్కసారి దేవుడికి అప్పగిస్తే ఆయన చేసుకుంటాడు. అందుకని భయంతో పరుగులు తీసుకొని వచ్చారు. భయంతో పరుగులు తీసుకొని వచ్చారు. దయచేసి మాకు కీడు చెయ్యొద్దు ఏమంటున్నారు? దయచేసి మాకు కీడు చేయదు. ఎందుకంటున్నారంటే మీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు. అంటే ఈయనకున్న దేవుళ్ళు దేవతలు వాళ్ళని ఆశీర్వదించలేరా? అది నా పాయింట్ ఈరోజు. ఇప్పుడు వీళ్ళే దేవుడు యెహోవాను ఆశీర్వదించబడిన వారు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి కూడా ఉన్నారు కదమ్మా, నీకు ఉన్నట్టుగా వాళ్ళకు కూడా ఉంటారు కదా. వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ నిజంగా నేను చెప్పట్లా, వాళ్ళు అనుకున్నట్టుగా నీవు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పాలి కదా. మరి ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఏం తెలిసి వట్టివి. మరి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? వాటి ఎందుకు నమ్మకం ఉంచారంతే. నమ్మకం ఉంచారంటే. ఇప్పుడు నా నమ్మకం అంటే ఏం తెలుసా, అక్కడ నీళ్లు ఉన్నాయంటే నమ్ముదాములే నీళ్లు ఉన్నాయని అనుకుంటారు. ఎండమావులు కూడా ఏమనుకుంటున్నారు? ఎండమావులు ఏమనుకుంటారమ్మా? నీళ్ళే. కానీ దగ్గర పోయి చూస్తే అవి ఎండమావులు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఊహించు, అలా బతికేస్తున్న ప్రపంచం మీద అంతా కూడా. ఎందుకంటే నిజముగా దేవుడు అనేవాడు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు అంటే మేము తప్పు చేసినప్పుడు మాకు బుద్ధి చెప్పాలి కదంటే మాకు చెప్పట్లేదంటే లేడు అని వాళ్ళకు తెలుసు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన నీకు నాకు మనం తప్పు చేస్తుంటే వెంటనే మనకు హెచ్చరిక చేసి చెప్తాడు. రాత్రి మీకు చెప్పాను సమాజం గురించి, గుర్తుందో లేదు? ఏందయ్యా తిట్టావంటే నేను తిట్టరా, నేనేం బుద్ధి చెప్పరా, నేనేం చెప్పాను? ఉన్నది నిజం చెప్పాను. ఆ నిజం చెప్పినప్పుడు అసలు ఇది ఉందా అంటే బైబిల్ చదివే విధంగా చదివితే అది ఉందో లేదో తెలుస్తుంది. బైబిల్ ఏదో కాలక్షేపం కోసం చదవకుండా యేసు ప్రభు రక్షిస్తాడు, రండి వినండి రక్షణ పొందండి. ఎలా కాలం ఇదేనా? రండి వినండి రక్షణ పొందండి, ఇంకేం లేదా? వచ్చినారు, ఎన్నారు, రక్షణ పొందారు, మళ్ళీ పోయారు. దాంట్లో ఉన్న పరమార్థం తెలియాలి. అబ్రహాము మరలా ఎనికి తిరిగి పోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ఆ ఆశీర్వాదంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూశాడు కనుక మరలా ఎప్పుడు ఎనుకడుగేలా. దానిలో ఉన్నది రుచి చూడాలి. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూసినోడు ఆ రుచిని తిన్న తర్వాత ఎనికిపోడు. పుట్టదని తెలుసు కదా అందరికి, చూసి ఉంటారు కానీ తినట్టు చాలా మంది. అది తిన్నాడు దాని గురించి ఎప్పుడు తపన చెందుతుంటాడు, మళ్ళీ ఉంటుంది అంటాడు. దేవుడి గురించి తెలియాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించబడిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం.
రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మునుపు నువ్వు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి వేరు. మునిపు ఎక్కడుంది? అమ్మే. మునిపు ఎక్కడుంది? మోయాబు. మునిపు ఎక్కడుంది? అప్పుడు సత్ప్రవర్తన ఉన్నదేమో, కానీ ఇప్పుడు ఇంకా బాగున్నది. లోకంలో చాలా మంది అంటారు, నేను తాగడం లేదు, పాపం చేయటం లేదు, తప్పులు చేయటం లేదు, దొంగతనాలు చేయటం లేదు, ఎవరు దాచిపడట్లేదు, నేను బాగా బతుకుతున్నానన్నాడు. ఎవరు? ధనవంతుడైనటువంటి యవనస్తుడు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న చాలా మందికి అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక్కటి కొదువా. మునుపటి సత్ప్రవర్తన బాగుంది, కానీ వెనుకటి సత్ప్రవర్తన ఎలా ఉండాలంట? మరీ ఎక్కువ సత్ప్రవర్తన కావాలి. ఇంతకుముందు మంచోడివే, కానీ దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వు ఇంకా మంచోడి, పూర్ణుడిగా మారిపోతావు. పరిపూర్ణుడిగా. పూర్ణం వేరు, పరిపూర్ణం వేరు. సంపూర్ణం వేరు, అసంపూర్ణం వేరు. అసంపూర్ణంగా ఉన్నారు, యేసు ప్రభు వారిని నింపుకుంటే సంపూర్ణమైపోతారు. దేవుని ఆశీర్వాదం. ఎందుకని మాట్లాడుతున్నానంటే, నువ్వు దేవుని వలన ఆశీర్వదించ దీవెన నొందిన దానివని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నానంటే, నీ ప్రవర్తనను చూసి. యవనస్తులు కానీ లోకంలో ఉన్నటువంటి తక్కువ వాళ్ళని కానీ నువ్వు ఆశించకుండా నీకు దేవుడు సూచించిన దాని ప్రకారం నువ్వు చేసావు చూడు, ఇది గొప్ప విషయం. ప్రవర్తన. ఆశీర్వదించబడిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటమ్మా? బాగా ఆలోచించాలి. ఆశీర్వదించబడిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందంట? మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉండాలి. ఇంతకు ముందు అప్పుడప్పుడు యేసు ప్రభు అంటే నమ్మేవాడు, ఇప్పుడు ప్రాణమని ఇయ్యాలి. అది ప్రవర్తన అంటే. చెప్తారా? ఇంతకు ముందు లోక ఆశల కోసం పరుగులు తీసాం, ఇప్పుడు దేవుడి కోసం పరుగులు తీయాలి. చెప్తున్నావా? ఏం చేయమంటావా ఆ పరిస్థితుల లాగా? అబ్రహాంకు లేవా పరిస్థితులు? అబ్రహాంకు లేవా? ఎవరికైనా చెప్పండి. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాను మీకు. ఊరి పేరు చెప్పమల్లా, తండ్రి పేరు చెప్పమల్లా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పరిస్థితిలో నుంచి వచ్చాడు? బొమ్మలు చేసుకుంటున్నాడు. బాగానండి, బొమ్మలు చేసుకుంటున్నాడు. ఆ బొమ్మలు చేసుకొని బొమ్మలు నమ్ముకొని జీవనం సాగుతున్నాడు. ఇప్పుడు బొమ్మలు చేసుకుంటున్న వాడు బొమ్మలు అమ్ముకుంటే వాడికి సాయంత్రానికి ఏమవుతుంది? ధనము, లేకపోతే ధాన్యం వస్తుంది. ఆ రోజులలో ధాన్యం వస్తుంది. కొన్ని రోజుల నుంచి ఆ డబ్బు విలువ, అంతకుముందు డబ్బు విలువ లేదు, ధాన్యానికి విలువ. ఎందుకు? ఇప్పుడు అక్కడ లచ్చక్క కానీ, ఇప్పుడు హృదయం కానీ పెద్దలు ఉంటారు కదా, చిన్నపిల్లలప్పుడు పండుగ పోతే డబ్బులు ఇయ్యరు, గింజలు ఇచ్చేవారు. ఎందుకంటే గింజలు ఉంటే తిండి కావాలి, డబ్బులు ఏమి లేదు అప్పుడు. ఎక్కువ డబ్బులు పెద్ద ప్రాధాన్యత కాదు, గింజలకి ప్రాధాన్యత. ఇప్పుడు గింజలకు ప్రాధాన్యత తగ్గింది, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అందుకని తినే తిండిలో క్లారిటీ లేదు. డబ్బు ఉంటే చాలనుకుంటున్నారు, మరి తిండి. అందుకే చెప్తాను చూడండి, ధాన్యం అప్పుడు బాగా పాలించారు కాబట్టి బొమ్మలు అమ్ముకునేవాడు, ధాన్యం తెచ్చుకునేవాడు, సాయంత్రానికి తినేవాళ్ళు, పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం వదిలిపెట్టమన్నాడు అమ్మ దేవుడు? ఏం వదిలిపెట్టమన్నాడు? ఇప్పుడు చెప్పండి. జీవనాన్ని విడిచిపెట్టు. మీ జీవనం కదండి, అంతే కదమ్మా. ఇప్పుడు మీ జీవనం ఏంది? మీరు చేసే పనులే కదక్క. అది విడిచిపెట్టమంటే మీకు కోపం వస్తుందా రాదక్క? వస్తుందా రాదు? చెప్పండి. మీరు ఎవరైనా ఏమి పడుతుంది, వస్తుందా రాదా? జీవనాన్ని విడిచిపెట్టు, నీకేమిస్తానన్నాడు? జీవనాన్ని విడిచిపెట్టు, నీకేమిస్తానన్నాడు? జీవితాన్ని ఇస్తానన్నాడు. జీవనాన్ని విడిచిపెడితే నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు. అందుకే జీవనాన్ని విడిచిపెట్టాడు, జీవితాన్ని పొందుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాంకి ఏమన్నా కొదువైందా? ఇప్పుడు అబ్రహాంకి ఏమైనా కొదువు ఏమన్నా ఉందా? ఎక్కడికి వెళ్ళినా
ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలము ఇంకా ఎక్కువైపోతుంది. అతన్ని పాడు చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే పాడైపోయారు. అతన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే నాశనం అయిపోయారు. అతన్ని చంపాలనుకున్న వాళ్ళు వాళ్ళే చచ్చిపోయారు. అబ్రహాం ఒంటి మీద ఈగ కూడా వాడాల. ఏంటంటే అది నిజం. బైబిల్ అంతే చెప్తుంది, సత్యం ఇది. ఈరోజు మనం అనుకుంటున్నామేమో లోకం ఇలా ఉంది కదా, మనం ఇలా ఉండాలనుకోవద్దు. లోకానికి మనం ఏమై ఉన్నామని చెప్తుంది, వేరే ఉన్నాం. లోకం వేరు, మనం వేరు. అందుకని ఇక్కడ నువ్వు జీవనాన్ని విడిచిపెట్టి బయటికి రా, నీకు జీవిత విలువేదో తెలియజేస్తాను. ఇప్పుడు జీవిత విలువ తెలిసింది అబ్రహాం. ఏం తెలిసింది? జీవితం విలువ తెలిసింది. ఆ జీవితము ఎవరి కోసం జీవించాలనుకున్నాడు? ఇప్పుడు నీ కోసమే బ్రతుకుతాను. అప్పుడు అన్నాడు నీ సంతానం అన్నాడు. ఇక్కడ ఎవరన్నాడు? నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తానన్నాడు. ఆ సంతానము అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకులో నుంచి యాకోబును ఆశీర్వదించాడు, యాకోబులో నుంచి వచ్చినటువంటి ఇక్కడ రూతమ్మ దగ్గరికి వస్తే రూతు కూడా దేవుని ఎందుకు పొందింది? ఎందుకని? రూతులోనికి ఎవరిది వచ్చింది? దేవుని ఆశీర్వాదం వచ్చింది. బాగానండి, రూతులోకి ఏమొచ్చింది? దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఈ రూతు దగ్గర నుంచి మళ్ళా ఎవరి దగ్గరికి వచ్చింది? మనం చదువుకుంటే చాలా ఉంది. ఈ రూతు దగ్గర నుంచి దావీదు. దేవుడు దావీదును ఆశీర్వదించను, అతని సంతానమును ఆశీర్వదించను. ఇప్పుడు దావీదులో నుంచి ఇంకా మనం దాటుకుంటూ కన్య మరియ దాకా వచ్చింది ఆశీర్వాదం. యెహోవా వలన ఆశీర్వదించబడినదానా అన్నాడు. లోకస్వార్థలు అదే రాయబడిందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుని వల్ల చూడండి, ఆ సందర్భం చదవండి ఒకసారి. లోకస్వార్థలు ఉన్నది ఏమనుకుంటారు త్వరగా. అన్ని చెప్పుకుంటూ పోవాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకని మీ కన్క్లూజన్లోకి వచ్చడానికి చూస్తున్నాను. త్వరగా తెలియదు. లోకస్వార్థలు ఉన్నది ఏమనుకుంటారు? రెండో అధ్యాయము 1:46 స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదించబడును. ఆమె స్త్రీలలో నువ్వు ఎలాంటి దానివి అంటే ఇంతకుముందు అందరూ ఆశీర్వదించబడినోళ్ళు కాదా? అందరూ ఆశీర్వదించబడినోళ్ళ కాదా? ఎలిజబెత్ ఆశీర్వదించబడింది కాదా? జకరియా ఆశీర్వదించబడినోడు కాదా? మరి ఏమనేది? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానం అన్నారు. నీ గర్భ ఫలము ఆశీర్వదించబడును. ఏంది అసలు? ఆ గర్భంలో ఉన్నది ఎవరు? ఆ గర్భంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు చెప్పాలి. ఆ గర్భంలో ఉన్నది ఎవరు? ఆనాడు అబ్రహాముకు దేవుడు చేసిన ఆశీర్వాదము, వాగ్దాన సంబంధమైన పుత్రుడు ఏమో గర్భంలోకి వచ్చాడు. అక్కడ చేశాడు కదా ఆ వాగ్దానం. ఏమన్నాడు? నీ సంతానం అన్నాడు. నీ సంతానం అన్నాడు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటారు చూడండి. గలతీ రాసిన పత్రిక త్వరగా 3వ అధ్యాయం అనుకుంటారు. 16 నుంచి చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆమేన్. ఆ సంతానము, అక్కడ చెప్పిన ఆ సంతానము ఎవరంట? క్రీస్తే. ఇప్పుడు ఆయన ఎవరెవరి గర్భాలలో నుంచి దాటుకుంటూ రావాలో, దేవుడు ఎలాగ చంపాలో వాళ్ళందరూ ఏమై ఉన్నారు? ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు మన కాడికి వచ్చింది కన్క్లూజన్. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ అంటే ఇప్పుడు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మీలో కూడా ఎవరున్నారు అంటే క్రీస్తు వాళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా. ఇప్పుడు నీకు నాకు అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నీవు శపించిన వారిని శపిస్తాను, నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను. అంటే ఎవరు శపించిన వారిని శపిస్తాడు? దేవుడు ఆశీర్వదించే వారిని. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? క్రీస్తును ధరించుకున్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మీరు ఆశీర్వదిస్తే వాళ్ళకి ఆశీర్వాదం వస్తాయి. అందుకని ఏమన్నారు తెలుసా? పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9.
ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాట ఏంటి అసలు? కీడుకు దూషణకు చెయ్యకుండా దీవించమన్నాడు. కీడుకు ప్రతి కీడు అంటే నీ కీడు చూసినప్పుడు నువ్వేం చేయాలి? కీడు చేయకూడదంట. నేను దూషించడం అంటే తిట్టినవాడు నువ్వేం చేయకూడదు. ఎందుకు? వాళ్ళు తిడితే మనం పడాలక్క, వాళ్ళు మనకు కీడు చేస్తే మనం ఊరుకోవాలక్క. ఎందుకు అసలు ఇక్కడ ఏమర్థమైంది? వాక్యం కన్క్లూజన్లోకి వచ్చింది. ఏమర్థమైంది చెప్పండి, చెబితే ముగిస్తాను. ఆమేన్. నువ్వు దీవిస్తే వాళ్ళ మీదకి దీవెన వస్తాయి. మరిసిపోయి నువ్వు చెప్పించావా? అది ఎక్కడి నుంచి వచ్చిన ఆశీర్వాదం? అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన ఆశీర్వాదం ఇది. ఇది మనకు అర్థం కాక ఈరోజు నోటికి వచ్చిన అలా తిట్టేస్తున్నావు. ఎందుకు తిడుతున్నావు? మీకు అర్థం కాదా? వీడికి ఆడిపోయి తిడతావు, వీడికి వచ్చి ప్రభువా వాళ్ళని రక్షించాలని ప్రార్థన చేస్తావు. నువ్వు తిట్టింది వినాలా, నువ్వు రక్షించమన్న ప్రార్థన చేసింది వినాలా దేవుడు? ఏం చేయాలి చెప్పు? రెండు నువ్వే అడిగావు, అందుకని ఏది చేయకుండా వదిలేశారు. రెండు నువ్వే అడిగావు కదా, కొట్టమని చెప్తున్నావు, వీడికి వచ్చి ఇడిపెట్టమన్నావు. ఏం చేయాలమ్మా? అప్పుడప్పుడు పిల్లలు కానీ ఎవరైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు అంటే ఎలాని ఎరగదని పోలీసు వచ్చి, లేకపోతే నాన్న తిరగదని అని అంటాడు. నాన్న దగ్గర పోయి వాడి ఇంటికి వస్తే కాళ్ళు ఎరగడమంటాడు. కోపంతో అంటాడు, ఏం చేసినాడు రాని వాడు పని చేస్తాను కలబట్టుకొని ఉంటాడు. వాడి ఇంటికి రాగానే ఇవి ఒక్కపటికి ఏమొద్దులేదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అయినా ఇవి ఒక్కపటికి వదిలేదా? నువ్వే కొట్టమన్నా, నువ్వే వదిలేయమన్నావు, మరి ఏం చేయాలి? కొట్టాలా వదిలేయాలా? కొట్టు వదిలేయాలా? ఇంటికాడ లేనప్పుడేమో బాబులు చెప్పలా, సాయంకాలం బండించుంటే నువ్వు మటుకు పట్టకపోతే నాకు వాడు అసలు నాకు అడిగి కావట్లేదు, వాడు మామూలు లేదు, వాడు చేసి ఎవరైనా బాగలేదు, నువ్వు వాడిని మటుకు ఈసారి భయం చెప్పాలన్నావు. వాడి ఇంటికి రాగానే వాడి ముఖం చూడగానే ఏమనిపించింది? వదిలేయ్యా, ఇవి ఒక్కపూట వదిలేయమన్నావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీ యజమానుడు ఏమి చెయ్యాలి? పొద్దునేమో వాడిని తన్నమని చెప్పావు, పట్టమని చెప్పావు, పాత్రల కోసం వాడిని చూడగానే ఎందుకు మళ్ళీ వదిలేయమంటున్నావు? మన మాట మీద మనకే నమ్మకం లేని వాళ్ళం, రెండు నాలుకలు కలిగిన వాళ్ళం అని చెప్పండి. మనకి ఎన్ని నాలుకలు ఉంటాయంటే టన్నులకు? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. రెండు నాలుకలు కలిగిన వాళ్ళ మాట్లాడారు అంటారమ్మా. నిజంగా వాడంతా బాధ పెట్టుంటే నువ్వు కొట్టమనేదే నిజమై ఉంటే కొట్టియాలి. ఈసారి బుద్ధి అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వదిలేయమంటున్నావంటే వాడు నిన్ను బాధ పెట్టలేదు, నీ మనసులో ఏమి లేదు, నీకు కోపం వచ్చి వాడి మీద పగబట్టి వాడిని ఏదో చేయాలనుకున్నావు, మళ్ళా ఇప్పుడు వాడిని చూసి వదిలేయాలనుకున్నావు. అందుకని మనమన్న కూడా దేవుడు ఏం చెప్పారంటే, మీరు క్రీస్తుని ధరించుకున్న వారు దయచేసి మిమ్మల్ని కొద్ది భూకులు దూషించిన ఎదురు దూషించొద్దు. దూషిస్తే ఏమవుతుందంటే మీకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పెంకులో ఒకటి లేకుంటాయి. మీరు మర్చిపోయి ఉన్నది తిట్టారనుకోండి, మరిచిపోయి తిట్టారనుకోండి, తిట్టిన తిట్లు వెంటనే అప్లై చేయడం, కాలంలో బట్టి అప్లై జరుగుతుంటాయి. ఏంది మేము నాశనం అయిపోతున్నాము, ఏంది మా మీదకి కీడు వచ్చింది, ఏంది మా మీదకి రోగాలు వచ్చింది, మేము పెట్టిన డబ్బులు అనేది ఎగిరిపోతున్నాయి. ఏంటంటే దేవుని బిడ్డ నిన్ను ఎప్పుడో ఒకరోజు దూషించుంటాడు. మీరెందుకమ్మా వాళ్ళని దూషించి వాళ్ళ జీవితాలను పాడు చేయడం అవసరం మీకు? మరి వాళ్ళు తిడుతున్నారంటే ప్రారంభంలో చెప్పా, వాళ్ళు తిడితే ఏం కాదు, నీకేం చాలదు, గాలిలో మాట గాలిలో పోతాయి. మరి నువ్వు అన్నావంటే నీ మాట గాలిలో పోయేదా? గాలి మాటకు గట్టి మాటకు చాలా తేడా ఉంటుంది కదక్క. పిచ్చోడు ఉన్నాడు, రోడ్డు మీద పడి తిట్టుకుంటూ పోతున్నాడు, పట్టించుకుంటారా? అదే కరెక్ట్ అయినోడు, పద్ధతి కలిగినోడు రోడ్డు మీదకి వచ్చి తిడితే పట్టించుకోరు. ఎందుకన్నావు? నువ్వు అన్ని బాగున్నావు, ఎందుకన్నావు? నువ్వు అన్నావంటే ఏదో రీజన్ ఉంది, బయటికి తీసుకురా, ఏం జరిగింది చెప్పు అంటాడు. ఏదో భర్త దగ్గరికి వెళ్ళి తాగుబోతులు పోయి, ఇదిగో నీ భార్య అంత తప్పు చేస్తాను చూశానంటే వాడు ఎవరు పడుచుకుంటాడా? ఇటు తాగుబోతున్న మాట ఏం తెలుస్తున్నాను, వాడి మాట రోజు చెబుతుంటా నేను మాట్లాడు. అదే కరెక్ట్ కలిగినోడు, మంచోడు, పద్ధతి కలిగినోడు పోయి జాగ్రత్తగా రే, అది కూడా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, ఒకసారి చూడమంటే పడుచుకుంటాడుగా. నువ్వు గొట్టోడివి కాదు, నువ్వెవరివి? గట్టివాడివి. అందుకే చెప్పాను, అబ్రహాము తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్టాడు, ఎలా అంటాడని చెప్పాను, వట్టివాడు భూమి మీద విగ్రహము ఒట్టిదనియు, వట్టివాడు
అతడు పలికిన మాట కిలువ ఉండదు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదం పొంది క్రీస్తును తన సొంత రక్షకునిగా ధరించుకొని క్రీస్తును తన యొక్క హృదయంలోనికి స్వీకరించుకున్నాడో ఇప్పుడు ఏమైపోయాడు? గట్టివాడైపోయాడు. ఇప్పుడు మీరు ఒట్టోళ్ళ గట్టివాళ్ళ? ఒట్టోళ్ళు అయితే ఏమవుతాయి? మా తూర్పు పడబడితే మరి గట్టికించైతే నీ మాట గట్టిది. అందుకే మిమ్మల్ని చాలాసార్లు బతిమలాడి చెప్తుంటాను. ఏంది ప్రకాశం వారికి పాస్టర్ అనేది వారికి మమ్మల్ని తిట్టొద్దు, వాళ్ళు అనొద్దు అంటాడు, మాకేమో రోసాలు వస్తుంటే మేము అనొద్దంటే మీరు అంటే వాళ్ళకి తగులుతుంది నా భయం. మీరేదో క్యాజువల్గా అనేసి వస్తారు, కానీ పైన మన యొక్క ఎవరు? మన నాయకుడు, మన యొక్క దేవుడు, మన రక్షకుడు మనం అన్నమాట వదిలిపెడతాడా? మీరు కాల్చిన ప్రతి బాష్ప బిందువు అక్కడ ఆ బుడ్డిలో ఉన్నాయి. మనము చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా ఒక రోజు తగ్గుతుంటాం. వీళ్ళు ఇప్పుడు దాకా బాగున్నారు. ఏంటి ఈ మధ్య కాలంలో ఎనకేంటి ఈ కుటుంబానికి జరిగింది? నువ్వు ఎన్నిసార్లు ఆ కుటుంబాన్ని ఆడిపోతున్నావు? ఎన్నిసార్లు అంటావు అమ్మా? నేను ఎప్పుడు అన్నాను? ఎప్పుడు అన్నావు? వాడు నువ్వు ప్రార్థన చేస్తావు, నేను తిట్టినప్పుడు నువ్వు తిట్టకూడదు. నోరు మూసుకుంటా. ఎందుకు తలంచుకోవాలి? నువ్వు తిట్టావా? వాడు అన్నది నీకు తగలదు, నువ్వు అన్నది అంటావు. అది దేవుడి పాలన. రిజల్ట్ ఎమ్మటే ఉండదు. రిజల్ట్ ఎమ్మటే ఉండదు. పరీక్షలు రాసినమ్మంటే పాస్ ఫెయిల్ చదువుతారమ్మా. మార్చిలో పరీక్షలు రాస్తారు, ఏప్రిల్లో చదువుతారు పాస్ అయ్యేదో ఫెయిల్ అయ్యారు. ఎమ్మటే చెప్పిందంటే రుద్దేవాడు తప్పు రుద్దాడు, కరెక్ట్ చెప్పడు. రిజల్ట్ లేట్ అవుతాయి. మీరు ఎలక్షన్ వేసారు, ఓట్లు వేసారు, అందరూ వేసి వెంటనే సాయంత్రానికి చెప్తారు గెలిచారు అని. ఒక నెల గ్యాప్ తీసుకుంటారు. మన మాట కూడా ఈరోజు మీరు ఎవరినైనా అనండి, ఎవరినైనా దూషించండి, మీ దూషణ వాళ్ళ మీదకి ఏమైంది? శాపంగా పోతుంది. అవును, మా మాటకి ఎంత గొప్పతనం ఉందంటే ట్రై చేయండి, చూద్దాం. దుమ్మైపోయి ఉంటారు కొంతమంది. మీరు ట్రై చేసుకుంటే దుమ్మైపోయి ఉంటారు. నాశనం అయిపోవును అన్నావా? నాశనానికి సిద్ధం చేసి ఉంటాడు ఆయన. మీరు అంటారు నిజంగా జరుగుతాయండి. నిజంగా జరుగుతాయి. ఎందుకంటే మీరు ధరించుకుంది క్రీస్తును. క్రీస్తును ధరించుకున్నాడు. అందుకన్నాడు ఏమన్నాడు? ఇసాకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మాకు కీడు చేయొద్దు, నేనేం చెయ్యి. అందుకని నువ్వు ఒప్పందం చేసుకోవడానికి వచ్చాను. ఎందుకు? నువ్వు కీడు చేయాలనుకుంటే మాకు కీడు అవుతాయి. అందుకని మీ అందరికి బతిమలాడి చెప్తాను, మీ కడుపును పుట్టిన బిడ్డలను తిట్టగాకండి అమ్మని. మీరు తిడతారు, వాళ్ళు పాడైపోతున్నారు. నేను వచ్చి ప్రార్థన చేస్తాను, ఇంటికి పోయి తిడుతుంటే తిట్టినప్పుడు పాడైపోతుంది. ప్రార్థన చేసి తిట్టడా? అందుకని మీ భర్తను కూడా అనొద్దు, మాట్లాడొద్దు. మీరు ఎవరు? క్రీస్తును ధరించుకున్నారు. వాళ్ళు ఎందుకు తిడతారు? నువ్వు నాశనం అయిపోతావు. ఎప్పుడు బాగుపడ్డాడు? నువ్వు అన్నావు అట్లా అయిపోతున్నాడు. నువ్వు బాగుపడాలని ఎవరు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు అంటాడు ప్రార్థన నిజమా, నువ్వు అన్నది నిజమా? అన్నది కరెక్ట్, ప్రార్థన చేసేది ఉట్టిది. ఎందుకని అనగాకండి ఆ పని. ఎందుకు అనకూడదు అంటే మనం ఎవరిమి ఆశీర్వదించబడిన వారిని, యేసుక్రీస్తును ధరించుకున్న వారిని. మనం చెయ్యెత్తి దీవిస్తే ఏమి రావాలి? దీవెనలే రావాలి నీ నోటి నుంచి. ఎవరి ఇంటిలోకి పోయినా నిన్ను తిట్టి పంపించినా ప్రభువా వీళ్ళని క్షమించని వాళ్ళకి దీవెన కలిగించి రావాలి నువ్వు, అంతే. ఎంత గొప్ప మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో మన గురించి. మనం ఏం తక్కువ అనుకున్నావా? ప్రధానమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు, గొప్ప గొప్ప నాయకులు కూడా నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు, అంతే. నీ ఆశీర్వాదం అంత గొప్పది. నీకు దేవుడిచ్చిన వరం ఎంత గొప్పది. ఈ చిన్న చిన్న వరాలను బాగుంటుకొని ఏ వరాలకు అడిగిపోతున్నాం? ఆవల, 100 రూపాయలు, 100, 50, పావల, బియ్యము, గింజలు, పొగాకు ఏటకు అడిగిపోతున్నావు. నువ్వు దీవిస్తేనే వాళ్ళ పంటలు దీవించబడతాయి. నువ్వే వాటి కోసం పోరాడుతూ నువ్వు దీవించాలి. మరిగా నిన్ను దీవెనకరంగా మార్చానన్నాడు. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చానన్నాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడే ఒక చిన్న మాట ఏంటంటే, మనము ఆశీర్వదించే వారిమే కానీ వేరే వాళ్ళు ఆశీర్వదిస్తే పొందుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మనమన్న దేవుడు అలా మార్చేశాడు. ఎంత గొప్ప చూడండి. అబ్రహాం, యేసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టింది మొదలుకొని ఆ ఇల్లు ఏమైందంట? నువ్వు ఉన్న ఇల్లు కూడా ఆశీర్వదించబడాలి. మీకు తెలుసో తెలియదు, ఒక్కోసారి కొంతమంది ఆ ఇళ్లలో లేనప్పుడు ఉప్పు కూడా ఉండదు. మీరు అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు ఆశీర్వదించబడి ఈరోజు మంచి మంచి లెవెల్లోకి వచ్చి ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే ఏంటంటే నువ్వు అడుగు పెట్టాక అంటారు, ఏదో లేదు దేవుడి కాలం ఎంత కలిసి వస్తుంది, ఇదివరకు రాని కాలం ఇప్పుడు కలిసి వచ్చిందా? నీవు అడుగు పెట్టావు, దేవుడు నీతో కూడా ఆ ఇంట్లో ఉన్నాడు, అందుకు ఆ ఇల్లు ఆశీర్వదించబడి. కాబట్టి క్రైస్తవుడికి ఈరోజు చెప్పే నువ్వు ఎంత గొప్పదంటే ఇదే. నేను బాగుంటుకొని ఎందుకమ్మా బాధపడుతుంటారు.
ఏంటో పోగొట్టుకొని మరలా ఎందుకుంటాను? డబ్బులు ఇచ్చే లెక్కుంటావా, డబ్బులు తీసుకునే లెక్కుంటాను? ఇచ్చే వాళ్ళకి విలువ ఉంటుందా, తీసుకునే వాళ్ళకి విలువ ఉంటుందమ్మా? మరి నువ్వు తీసుకునే పొజిషన్ దిగజారిపోతే ఊరేం చేద్దాం దాన్ని? నువ్వు తీసుకునే పొజిషన్ దిగజారిపోతే దాన్ని కూరేమలుగా అప్పుడప్పుడు అనుకుంటారు చాలా మంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టైం అయింది కాబట్టి ఒక చిన్న మాట చెప్పి వింటాను. పొలాలు వేస్తున్నారు మీరు అందరూ. చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు, అంటే రైతులు అంటే పొలం వేసే వాళ్ళని యజమానులు అంటారు. కూలీలు ఉన్నారు. ఇప్పుడు పొలం వేసేవాడు ఈ పొలం పండించేంత వరకు ఏం చేస్తుంటాడు కూలీలకు? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు సంతోషం ఉంటుందా ఉండదా? ఇచ్చే వాళ్ళకు బాధ ఉంటుందా? ఉంటుందమ్మా. ఒక బాధ ఉంటుంది మీకు. 500 ఒకసారి, 2000 ఒకసారి, 10,000 ఒకసారి, 20,000 ఒకసారి. వీళ్ళు 500 తీసుకోండి, 1000 రూపాయలు ఉన్నాయి, 2000 తీసుకోండి, 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి అంటారు. కానీ నువ్వేమంటా? తీసుకో, నేను ఇచ్చే రేంజ్ నాది, నువ్వు తీసుకునే రేంజ్. ఇచ్చే రేంజ్ ఎందుకన్నాడు? ఒక్కసారి నీ దగ్గరికి అలా కుప్పచ్చు కూర్చోండి. వారికి అది చెల్లలేగా? మీరు కుప్పలు, ఆ కుప్పల నుంచి నువ్వు ఇచ్చినది రాలిపోయిన తూములే. అప్పుడప్పుడు చాలా మంది వచ్చాడు, నీ దగ్గర రాలిపోయిందే వాడి దగ్గర ఉంది, నీదంతా. ఇప్పుడు దాని నుంచి నువ్వు ఎక్కడ తెలుసాలనుకున్నా? నువ్వు కూడా కూలీలుగా మారితే నీ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? పొలం వేసేవాళ్ళు లేకపోతే కూలి ఉంటుంది? ఇచ్చేవాడివి నువ్వు. అందుకే క్రైస్తవులు దేవుని దీవెనలు ఇచ్చేవారు. మనం యజమానులమే. మనమేమి బానిసలము, దాసులము కాదు, యజమానులము. దేవుని క్రీస్తుతోడి వారసులము, ఆశీర్వాదానికి వారసులము. మనం ఇస్తే వాళ్ళు దీవించబడతారు. ఎప్పుడైనా మీరు ఎవరి ఇంటి దగ్గర కానీ అడుగు పెట్టండి, అప్పుడప్పుడు దైవజనులు మీ ఇంట్లోకి రావాలంటారు. ఎందుకంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. మీరున్న ఇల్లు ఆశీర్వదించబడతాయి. మీకు తెలియదు, కానీ మీరు క్రీస్తుని ధరించుకుంటేనే. ధరించుకున్నామంటానికి రుజువేందో మీరు అప్పుడప్పుడు అంటారు, ఏందే మా ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మీ ఇంట్లో మీరు తిట్టుకుంటుంటారుగా, ఆశ్చర్యపడుతున్నారుగా, ఒకరినొకరు ఆడిపోసుకుంటున్నారుగా. అందుకే ఇల్లు ఆశీర్వదించబడి ఏం జరిగినా ఎవరిని నోరెత్తి మాట్లాడగా నువ్వు ఆశీర్వదించబడకపోతే నన్ను అడుగు, ఎందుకంటే బైబిల్ అదే చెప్పింది. ఓకే, అందరు తల వంచండి, ఆరాధించండి.